ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి విరూపాక్షత సైగ చేస్తోంది? ఇక్కడేదో జరగబోతోందన్నమాట. ఏమై ఉంటుంది? బావగారు, మన రూపు ఉండుంటే ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా బోనాలు సమర్పించుకునేవాళ్ళం. కానీ రూప లేకపోవడం వల్లే ఆ ఊసే లేకుండా పోయింది. రూపస్థానంలో రుక్మిణి ఉంది కదా, బోనం ఎత్తడం రూపకి చాలా ఇష్టం కదన్నయ్య. రుక్మిణిలో మన రూపని చూసుకుంటున్నాం కాబట్టి మన ఇంట్లో రూప చేయాల్సిన కార్యక్రమాలన్నీ రుక్మిణి చేస్తుంది కాబట్టి మరి రుక్మిణితో బోనం ఎత్తిద్దామన్నయ్యా. అవును తమ్ముడు, రూప ఉండుంటే అమ్మవారికి సమర్పించే మొదటి బోనం మనింటి నుంచే వెళ్ళుండేది. విజయాంబిక ఏంటి రూపకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది? రూప కోసం కాకపోయినా రాజు రుక్మిణిలకి పెళ్ళైన శుభ సందర్భంలోనైనా బోనాలు జరిపిద్దాం తమ్ముడు. మా పెళ్లి జరగడమే ఇష్టం లేని అత్తయ్య కూడా మాకు సపోర్ట్ చేస్తుందేంటి? కొంప తీసి బోనాల్లో ఏమైనా ప్లాన్ చేస్తుందా? మమ్మీకి ఏమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళిద్దరిని విడతిద్దామని ఇన్ని కష్టాలు పడుతుంటే మమ్మీ ఎందుకు ఇలా మాట్లాడుతుంది? మీకు ఇబ్బందిగా ఉంటే వద్దు బావగారు. నా మనసుకు అలా అనిపించింది, అడిగాను. అది కూడా మన రూప కోసం. ఏంది చిన్నమ్మ నువ్వు కూడా? నాయన చూస్తేనే అర్థం కావట్లా. నాయన మనసేం బాగోలేదు. బోనం వద్దు, ఏం వద్దు, వదిలేయండి. తాతయ్య, అమ్మ బోనం ఎట్టుకుంటే చూడాలనుంది తాతయ్య. ప్లీజ్ తాతయ్య, వెళ్దాం తాతయ్య. తమ్ముడు, మొట్టమొదటిసారి నీ మనవడు నోరు తెరిచి అడిగాడు. కాదనకు తమ్ముడు. సరే వెళదాం.